ఏజెన్సీ సైడ్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టర్లు అంటించారు. పాప ఎక్కడైనా కనిపిస్తే చెప్పిన వాళ్ళకి ఆచూకీ చెప్పిన వాళ్ళకి ₹1,00,000 రివార్డు ప్రకటించారు. మా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. లేదంటే ఎవరైనా పర్లేదు, అక్కడెక్కడైనా మాకు కనిపించేలాగా పిల్లని ఎవరి చేతికి ఇచ్చేసినా పర్లేదు, పలానా దిక్కున కనిపించిందని. లేదంటే ఇక్కడికి నైట్ టైం అన్నీ ఇక్కడికి మా దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసినా పర్లేదు. ఏ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటానని బాధ్యత మాది. డిపార్ట్మెంట్ నుంచి కూడా నా ఫ్యామిలీ నుంచి కూడా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. దయచేసి నా బిడ్డని మాత్రం నాకు అప్పగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజుకి పాప మిస్ అయ్యి దాదాపుగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే ఏ ఆచూకీ తెలియలేదు. మరి ఏం జరిగింది ఏంటి అన్నది కూడా అట్లీస్ట్ చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా, ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పాప ఆచూకీ తెలియలేదంటే ఇది చాలా చెప్పడానికి కూడా మాటలు లేవు. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే గనక మా పాపని నాకు అప్పగించండి. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు ₹1,00,000 కేసరి అవార్డు ప్రకటించారు. లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మా పాపని అప్పగిచ్చేస్తే మిమ్మల్ని ఏమైనా అంటారా, ఏ ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా అని మీరు భయపడొద్దు. ఏ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. దయచేసి మీ ఇంట్లో బిడ్డను అనుకొని నా బిడ్డను నాకు అప్పగించండి. మీకు పిల్లలు ఉండే ఉంటారు. మరి ఇంత దారుణం కాదు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా అమ్మాయిని నాకు ఇచ్చేయండి. చేసి చేతులైతే దండం నమస్కరించి అడుగుతున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, దయచేసి నా బాధను అర్థం చేసుకొని మా పాపని నాకు అప్పగిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఏంటో ఎవరికి తెలిసినా తెలియకపోయినా తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎవరో చెప్పినంత ఈజీగా ఉండదు ఆ బాధని దిగమింగడం. అర్థం చేసుకొని నా బిడ్డని నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. మొత్తం ఎంక్వైరీ పాంప్లెట్లు ఎత్తుకుని మొత్తం ఏజెన్సీ మొత్తం తిరిగి నర్సీపట్నం, లంసింగ్, పాడేరు మొత్తం తిరిగి పాంప్లెట్లు పంచి పాప గురించి ఎక్కడన్నా ఆగితే తెలుస్తేనేమో అని అందించాను. ఎక్కడ ఎవరు అన్నా సరే ఇటుపక్క ఏమీ తెలియలేదు, ఏమన్నా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేస్తాం అని చెప్పారు. మొత్తం పోలీసులు చేస్తున్నారు. అలాగని 28 రోజులు అవుతుంది, ఎటువంటి క్లూ కూడా ఇంకేమీ దొరకలేదు. పాప దొరుకుతుందని క్రమంగా ఎక్కడన్నా ఉందని చూస్తుంది. నర్సీపట్నం నుంచి లంసింగ్ వరకు తెలిసిన ఊర్లు, రౌతలపూడి, యువతలపూడి, మాకు తెలిసిన ఏ ఊరైతే బైక్ ఏ రూట్కి వెళ్తుందో పాపకి వెళ్తే మా పాప ఎక్కడున్నా సరే దయచేసి దగ్గర ఉన్నా సరే ఆ తండ్రి బాగున్నది దయచేసి వస్తావా. ఏజెన్సీ సైడ్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టర్లు అంటించారు. పాప ఎక్కడైనా కనిపిస్తే చెప్పిన వాళ్ళకి ఆచూకీ చెప్పిన వాళ్ళకి ₹1,00,000 రివార్డు ప్రకటించారు. మా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. లేదంటే ఎవరైనా పర్లేదు, అక్కడెక్కడైనా మాకు కనిపించేలాగా పిల్లని ఎవరి చేతికి ఇచ్చేసినా పర్లేదు, పలానా దిక్కున కనిపించిందని. లేదంటే ఇక్కడికి నైట్ టైం అన్నీ ఇక్కడికి మా దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసినా పర్లేదు. ఏ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటానని బాధ్యత మాది.
డిపార్ట్మెంట్ నుంచి కూడా నా ఫ్యామిలీ నుంచి కూడా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. దయచేసి నా బిడ్డని మాత్రం నాకు అప్పగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజుకి పాప మిస్ అయ్యి దాదాపుగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే ఏ ఆచూకీ తెలియలేదు. మరి ఏం జరిగింది ఏంటి అన్నది కూడా అట్లీస్ట్ చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా, ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పాప ఆచూకీ తెలియలేదంటే ఇది చాలా చెప్పడానికి కూడా మాటలు లేవు. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపని నాకు అప్పగించండి. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు ₹1,00,000 కేసరి అవార్డు ప్రకటించారు. లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మా పాపని అప్పగిచ్చేస్తే మిమ్మల్ని ఏమైనా అంటారా, ఏ ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా అని మీరు భయపడొద్దు. ఏ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, మా ఫ్యామిలీ నుంచి కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. దయచేసి మీ ఇంట్లో బిడ్డను అనుకొని నా బిడ్డను నాకు అప్పగించండి. మీకు పిల్లలు ఉండే ఉంటారు. మరి ఇంత దారుణం కాదు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా అమ్మాయిని నాకు ఇచ్చేయండి. చేసి చేతులెత్తి దండం నమస్కరించి అడుగుతున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, దయచేసి నా బాధను అర్థం చేసుకొని మా పాపని నాకు అప్పగిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఏంటో ఎవరికి తెలిసినా తెలియకపోయినా తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎవరో చెప్పినంత ఈజీగా ఉండదు ఆ బాధని దిగమింగడం. అర్థం చేసుకొని నా బిడ్డని నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. సిబ్బంది మొత్తం ఎంక్వైరీ పాంప్లెట్లు ఎత్తుకుని మొత్తం ఏజెన్సీ మొత్తం తిరిగి నర్సీపట్నం, లంసింగ్, పాడేరు మొత్తం తిరిగి పాంప్లెట్లు పంచి పాప గురించి ఎక్కడన్నా ఆచూకీ తెలుస్తేనేమో అని అందించాను. ఎక్కడ ఎవరు అన్నా సరే ఇటుపక్క ఏమీ తెలియలేదు, ఏమన్నా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేస్తాం అని చెప్పారు. మొత్తం పోలీసులు ప్రతి పోలీసులు చేస్తున్నారు. అలాగని 28 రోజులు అవుతుంది, ఎటువంటి క్లూ కూడా ఇంకేమీ దొరకలేదు. పాప దొరుకుతుందని క్రమంగా ఎక్కడన్నా ఉందని చూస్తుంది. నర్సీపట్నం నుంచి లంసింగ్ వరకు చిన్న చిన్న ఊర్లు, రౌతులపూడి, యువతలపూడి, మాకు తెలిసిన ఏ ఊరైతే బైక్ ఏ రూట్కి వెళ్తుందో పాపకి వెళ్తే తప్పిపోయేది 2 రోజులు అవుతుంది. మా పాప ఎక్కడున్నా సరే దయచేసి దగ్గర ఉన్నా సరే ఆ తల్లి బాగున్నది దయచేసి మా చూస్తానని వస్తావా.